ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన చేతికి ఎముక లేదని మళ్లీ మరొకసారి నిరూపించుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్ ట్రస్ట్ వారు విజయవాడలో నిర్వహించిన తమన్ మ్యూజికల్ నైట్ కు పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా విచ్చేసి తలసీమియా బాధితుల కోసం 50 లక్షల రూపాయల డొనేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి ప్రకటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నెటిజన్స్ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చారు సరే, మరి నారా మరియు నందమూరి ఫ్యామిలీస్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు కోసం ఏమీ ఇవ్వరా అనేది ఆ ప్రశ్న. దయచేసి అలాంటి ప్రశ్నలు అడగవద్దు. అలా భూరి విరాళాలు ఇవ్వడం అనేది వారి ఇంటా వంటా లేదు అని విమర్శకులు అంటున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారి విషయానికి వస్తే ఆయన బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు. ఆయన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గారు దానవీర సూర కర్ణుడిగా నటించారు. కానీ నిజ జీవితంలో పిల్లికి కూడా బిచ్చం పెట్టని వ్యక్తి అని విమర్శకులు విమర్శిస్తూ ఉంటారు. అయితే బాలకృష్ణ గారు చాలా అద్భుతమైన స్థాయిలో బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆయన రైజ్ చేసిన ఫండ్స్ నభూతో నభవిష్యతి. మరి ముఖ్యంగా యుఎస్ఏలో ఉన్న ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐలు అద్భుతమైన దాతృత్వాన్ని చూపించారు. వారిలో కొంతమంది క్యాన్సర్ హాస్పిటల్లో డాక్టర్స్ గా సేవలు అందిస్తూ ఉండడం కూడా గమనార్హం. ఇకపోతే నారా వారి దాతృత్వం విషయానికి వస్తే వారిదంతా కూడా అఫీషియల్ స్టైల్. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే ప్రభుత్వం తరఫున చేస్తారు, అంటే ప్రజల డబ్బుతో ఖర్చు పెడతారన్నమాట. భువనేశ్వరి గారు రన్ చేస్తోన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఫండ్ రైజింగ్ పై ఆధారపడి పనిచేస్తోన్న సంస్థ. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే చిరంజీవి గారు 1998 సంవత్సరంలో ఫండ్ రైజింగ్ ద్వారా కాకుండా తన జేబులోని డబ్బు తీసి ఖర్చు పెట్టి ఈ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ ఆశయాలు నచ్చి ఎవరో కొంతమంది డోనర్స్ డొనేషన్స్ ఇస్తే ఇచ్చి ఉండవచ్చు కాకపోతే వారి సంఖ్య నెగ్లిజిబుల్. మ్యాక్సిమం అంతా కూడా చిరంజీవి గారి స్వంత డబ్బుతో ఈ సంస్థ ఈనాటికి పనిచేస్తోంది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఈ బ్లడ్ బ్యాంక్ కోసం తన చేయూతని అందిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కు విరాళం ఇచ్చినట్లు నారా నందమూరి ఫ్యామిలీస్ చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు విరాళాలు అందించాల్సిన అవసరమే లేదు.